దేవుని మహాకృపను బట్టి సంపూర్ణ సేవకు వచ్చారు. సంఘానికి సహకారిగా ఉంటాడు. కాబట్టి శామ్యూల్ రాజు మన మధ్య ఉండటం చాలా సంతోషం. ప్రార్థనలోకి వెళ్ళకముందు దేవుని వాక్యం వారు మనకు అందిస్తారు. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి 30 వచనాల వరకు మనం మార్చి చదువుకుందాం. ఇశ్రాయేలీల సమాజకులందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీద నిలవబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లనెను, నీ దాసుడనైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. ఇశ్రాయేలీల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. అందరం కలిసి చదువుకుందాం. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీలను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినినప్పుడెల్లా మమ్మను క్షమించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కోసం దీవించునుగాక. మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు న్యాయాధిపతులు కాలానికి మనం వెళ్తే న్యాయాధిపతుల దినాల్లో ఏం జరిగింది అని అంటే ఏలీ కుమారులు ఉంటారు. ఏలీ కుమారులు వాళ్ళు చెడు నడతను నడిచినటువంటి సందర్భాన్ని బట్టి ఏం జరిగింది అని అంటే ఫిలిస్తీన్లు వచ్చి వాళ్ళని చంపడం జరుగుతుందన్నమాట. మందసం ఎత్తుకొని పోబడుతుంది. ఫిలిస్తీన్లు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మందసాన్ని బట్టి వాళ్ళు ఇబ్బంది పడడం ప్రారంభమవుతుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మందసాన్ని మరలా తిరిగి కిర్యత్ యరీము అనేటువంటి ప్రాంతంలో పెడతారు. పెట్టిన తర్వాత దావీదు రాజుగా స్థిరపరచబడతాడు. మనకి సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తామన్నమాట. 7వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 17వ అధ్యాయము దినవృత్తాంతాల గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే చక్కగా మహల్లో కూర్చుంటాడు అనమాట. ప్యాలెస్లో కూర్చుని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి దావీదుకు ఒక ఆలోచన వస్తుంది. అరే, నేను ప్యాలెస్లో ఉన్నాను, దేవుని యొక్క మందసము డేరాల మధ్యలో ఉంది, ఏమైనా చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు నాతాను ప్రవక్త నీకేమైతే చేయాలనుకుంటున్నావు అదంతా చెయ్యి అని చెప్తాడనమాట. తర్వాత దేవుడు మధ్యలో వచ్చి వద్దు, దావీదు కట్టడానికి వీల్లేదు, తన కడుపున వచ్చేటువంటి ఒక ఆయన తన నడుమున పుట్టబోయేటువంటి ఒక ఆయన కడతాడు మందిరము అనేటువంటి మాట చెప్తాడనమాట. చెప్పిన తర్వాత మందిరం కట్టడానికి అన్నీ సమకూరుస్తాడు. ఎవరు సమకూరుస్తారంటే దావీదు అన్నీ సమకూర్చిన తర్వాత సొలొమోను మందిరం కడతాడనమాట. కట్టిన తర్వాత రాసినటువంటి ఈ గొప్ప వచనాలన్నమాట ఎలా ఉంటుంది అని అంటే దేవుని గురించినటువంటి కొన్ని సంగతులు రాస్తాడు. చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి రాస్తాడు. సొలొమోను చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన అనమాట. మందిరపు ప్రతిష్ఠ జరుగుతుందన్నమాట. అప్పుడు జరిగిన తర్వాత యూదులందరూ నేషనల్ హాలిడే అంటారనమాట. జాతీయంగా మొత్తం జాతి అంతా కూడా ఆ రోజు
యెరూషలేము దేవాలయం దగ్గర కూడుకుని ఉంటారనమాట. కూడుకుని ఉన్న తర్వాత వాళ్ళందరికీ అడ్రస్ చేస్తాడనమాట. ఇదంతా చేసిన తర్వాత మనం చూస్తాం ఈ మందిరంలో ఏం చేస్తారు అని అంటే ఆ మందసాన్ని తీసుకుని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో పెడతారు. వాళ్ళు గర్భాలయము అతి పరిశుద్ధ స్థలంలో పెడతారు. పెట్టిన తర్వాత దేవుని యొక్క మహిమ ఆ మందిరాన్ని నింపుతుందన్నమాట. నింపినప్పుడు యాజకులు సేవ చేయలేకపోతారు. ఆ తర్వాత అది చూసిన తర్వాత మనకి 12వ వచనం నుంచి ఈ అద్భుతమైనటువంటి ప్రార్థన రాస్తాడనమాట. దేవుని వైపుకి తిరిగి సొలొమోను రాసినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో చూస్తే, యెహోవా ఇశ్రాయేలీల దేవ, పైన ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడు అక్కడనూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడునైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు సొలొమోను ద్వారా మందిరం కట్టబడింది. మందిరము అనేటువంటిది ఎవరి చేత కట్టబడుతుంది అని అంటే, మానవుని ఒక సాధనంగా దేవుడు వాడుకుంటాడు. కానీ పూర్తిగా దాని యొక్క ఆర్కిటెక్ట్ లేకపోతే ఇంజనీరింగ్ అనేటువంటిది ఎవరు చేస్తారు అని అంటే దేవుడు. మనం నూతన నిబంధన కాలంలోనికి మనం వస్తూ ఉన్నప్పుడు న్యూ కవనెంటల్ పీపుల్ అంటారు మనల్ని. ఈ న్యూ కవనెంట్లోకి వచ్చినటువంటి మన క్రొత్త నిబంధన గ్రంథంలోనికి కాలంలోనికి వచ్చినటువంటి మనల్ని ఎవరు నడిపిస్తాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించకపోతే మనం ఏమీ చేయలేమండి. ఈ సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేయకపోతే పాపానికి ఒప్పుదల అనేటువంటిది ఉండదు. పాపం అంటే ఏంటో తెలియదు మనకి. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతూ సిలువుకు వెళ్ళిపోతూ వాళ్ళతో చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తర్వాత తీర్పుని గురించి ఒప్పిస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని గురించి అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తామన్నమాట. అయితే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూస్తూ ఉన్నప్పుడు ఒకే దేవుడు ముగ్గురుగా నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు అన్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ దేవుడు మనం అనుకున్నట్లుగా ఉండేటువంటి వాడు కాడు. ఈ సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థన చేసేటువంటి దేవుడు మన ఊహలను అనుసరించి ఉండేటువంటి వాడు కాడనమాట. ఇక్కడ ఆయన రాస్తూ ఏమన్నాడు అంటే, యెహోవా ఇశ్రాయేలీల దేవ, పైన ఆకాశమందైనను క్రింద భూమి అందైనను నీ వంటి దేవుడు అక్కడనూ లేడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదో మనం అనుకున్నట్లుగా ఏదో ఒక చిన్న చట్రంలో ఆయన్ని పెట్టి మన యొక్క మాటలన్నీ చెప్పడానికి వీలు లేదనమాట. అసలు ఆయన మనం సమీపించడానికి అవకాశమే లేదనమాట. అలాంటి వాళ్ళం మన యొక్క వల్నరబిలిటీ అనమాట. మనకున్నటువంటి నిస్సహాయకత ఏంటి అని అంటే, ప్రభువుని చేరుకోలేనంత దౌర్బల్యం మనలో ఉంది. ఈ సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుని దగ్గరికి చేరుతుంది అని అనుకుంటాం, కానీ చేరదండి. ఈ సంగతిని మనం ఆలోచన చేయాలి. ఈ వాక్య భాగంలో చదివితే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, నీ దాసుడనైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలీల దేవా, నీ కుమారులు సత్ప్రవక్తన గలవారే నీ ఎదుట నడిచి నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడగువాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదుతో చేసినటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, ఒకటేమో రాజుగా తన కడుపున పుట్టబోయేటువంటి వాడు రాజుగా ఉంటాడు ఇశ్రాయేలీల మీద అనేటువంటి మాట చెప్పాడు. అది నెరవేరింది. సొలొమోను రాజుగా అయ్యాడు. మరి స్థిరపరచడం ఏంటి అని అంటే, నిత్యము ఉండేటువంటి సింహాసనాన్ని ఆయన స్థిరపరచబోతూ ఉన్నాడు. దావీదు సంతానం నుంచి సశరీరుడిగా ఆయన ఒకడు వస్తాడు అనేటువంటి సంగతి అన్నమాట. ప్రవక్తలందరూ పలికారు. అది స్థిరపరచమని సొలొమోను యేసుక్రీస్తు రాకముందే కొన్ని ఏండ్ల ముందు మాట్లాడుతూ ఉన్నాడనమాట. వాళ్ళు ఇంకా చెరకు వెళ్ళలేదు. బబులోని చెరకు వెళ్ళిపోతారు తర్వాత, మనకి తెలుసు. అయితే
ఇదంతా చేసిన తర్వాత నువ్వు మాట ఇచ్చి మాట తప్పని దేవుడు అనేటువంటి సంగతిని చెప్తాడనమాట. మాట ఇచ్చిన తర్వాత ఆయన మాట తప్పేటువంటి దేవుడు కాడు అనేటువంటి సంగతులు మనం చూస్తాం. అయితే ఇక్కడ చూడండి 28వ వచనం, అయినను యెహోవా నా దేవా నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే, అంతకుముందు వచనాల్లో మనం చూస్తే ఆయన కట్టించినటువంటి మందిరము చాలా అల్పము ఆయన దృష్టిలో అనేటువంటి సంగతిని కూడా చెప్తా ఉన్నాడు అనమాట. దేవుని యొక్క మనస్సు గురించి మాట్లాడతాడు ఎప్పుడు కూడా, దేవుని యొక్క ఆలోచనని గురించి మాట్లాడతాడు సొలొమోను. ఇక్కడ నేనేదో ఇంత మందిరం కట్టాను కానీ దాంట్లో నిన్ను నేను పట్టింపజాలను, నువ్వెంతో గొప్ప దేవుడు. మనం పాట పాడుకుంటాం కదా, వీ హ్యావ్ ఎ గ్రేట్ బిగ్ వండర్ఫుల్ గాడ్ అనేటువంటి పాట. మన దేవుడు మన ఊహలకు అందేటువంటి వాడు కాడు. అంతేకాదు ఆయన సుదీర తీరాల్లో ఉండి మనుషులను ఏదో డిక్టేట్ చేసేటువంటి వాడు కాడు. ఈ సంగతిని మనం ఆలోచన చేయాలి. ఏదో దూరం నుంచి ఉంచి ఆజ్ఞలను విసిరి మానవుల మీద వాళ్ళని ఏదో ఆయన అనుకున్నట్లుగా చేసేటువంటి వాడు కాడు. ఒక వ్యక్తి ఆయన యొక్క పాదాల దగ్గరికి వచ్చి శరణుజొచ్చే ప్రతి వ్యక్తిని ఆయన చూస్తాడు. అందుకే సొలొమోను తగ్గించుకుని చేస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే చూడండి, నిశ్చయముగా దేవుడు ఈ లోకముందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును, నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకింపము. నీ దాసుడైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉండినని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబవుళ్ళు తెరవబడి ఉండునుగాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మందిరం అనగానే మనమందరం కూడా సహవాసానికి కూడుకునేటువంటి ఈ యొక్క కట్టడాన్ని మనం ఆలోచన చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫెలోషిప్ అనమాట. అయితే అసలు మందిరం ఏంటి అని అంటే మన హృదయం అనమాట, మన మనస్సు. దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా మనం చూస్తూ ఉన్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన, సహవాసంగా కూడుకున్నప్పుడు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి కనుక మనకి ఈ లోకల్ చర్చ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. రెండు రకాలైనటువంటి సంగతులు ఉంటాయి ఎప్పుడు కూడా. సంఘము అనగానే సహవాసం అన్నమాట. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తులందరూ ఒక చోట కూడతారు. కూడిన తర్వాత ప్రార్థన చేయడానికి, వాక్య ధ్యానం కొరకు, ఆయన ఆరాధించడానికి, బల్ల రొట్టె విరవడానికి కూడుకునేటువంటి ఒక స్థలం అన్నమాట. దాన్ని మనం ఏమంటామనంటే స్థానిక సంఘం అని అంటామన్నమాట. అయితే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క మనస్సు గురించి మనం, మందిరం అనగానే మన హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అందుకే మందిరం పట్టజాలదు అనేటువంటి మాట. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మనుషులతో ఎలాగూ మాట్లాడతాడు, ఎలాగూ దర్శిస్తాడు వాళ్ళని. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా ఆయనతో అనుసంధానం చేయబడ్డాడు. ఈ సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆల్రెడీ ప్రభువుతో పాటు ఉన్నాము అనేటువంటి సంగతి మనకు అర్థం కావాలి. ఈ శరీరంతో ఉన్నంత కాలమే ఈ భూలోకంలో మనం ఉంటాం అనమాట. ఈ లోకంలో మనం నివాసం చేస్తాము. కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాము కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్తాము, ఆయనతో మనం సంభాషిస్తాము. ఇంకా అర్థం కావడానికి చెప్పాలి అని అంటే శరీరం ఉంది, ప్రాణం ఉంది, జీవము, ఆ తర్వాత ఆత్మ ఉంది. శరీరం ఏం చేస్తుంది అని అంటే బ్రతకడానికి కావాల్సినవన్నిటి గురించి ఆక్షేపిస్తుంది. జీవం ఏం చేస్తుందంటే ఈ శరీరం ఆక్షేపించడానికి ప్రాణం అనమాట. జీవం అంటే ఇంకొక మాటలో చెప్పాలి, ప్రాణం ఉన్నంత వరకు ఈ శరీరం ఆక్షేపిస్తుంది. కానీ ఆత్మ ఏం చేస్తుంది అని అంటే దేవునితో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటుంది అనమాట. మూడు ఉంటాయన్నమాట మన శరీరంలో: శరీరము, ప్రాణము, ఆత్మ. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళం అయినటువంటి మనము ఆయనతో అనుసంధానం చేయబడ్డాము. ఈ అనుసంధానం చేయబడినటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో జరగాల్సినటువంటి సంగతులన్నింటిని గురించి ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. అదే మనం చూస్తూ ఉన్నాము. ఆయన నేత్రములు రేయింబవళ్ళు మనుషుల మీద ఉండునట్లు చెయ్యి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన మీద ఉండాలి ఆయన నేత్రాలు. 27వ అధ్యాయంలో కీర్తనలో దావీదు రాస్తాడు, ఏమంటాడు అని అంటే ప్రసన్నత నా మీద ఉండాలి. ప్రసన్నత అంటే ఏంటి? మళ్ళా ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉంటే స్టెడ్ ఫాస్ట్ లుక్ అని ఉంటుందన్నమాట.
దేవుని యొక్క మరల్చనటువంటి చూపు నా మీద ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అంటాడు దావీదు. ఎప్పుడైనా ప్రార్థన చేసామా మనం ఇలాగ? దేవా నీ యొక్క చూపు నా మీద ఉండాలి, నీ యొక్క దృష్టి మరల్చకూడదు నా మీద నుంచి, నీవే దేవుడవు, నీ ఉంటే చాలయ్యా అని ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అదే చెప్పాడు, నీ నేత్రములు రేయింబవళ్ళు తెరవబడి ఉండునుగాక, మరియు నీ దాసుడినైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీలను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినినప్పుడెల్లా మమ్మును క్షమించుము. ఫర్గివ్ us when you listens. మేము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మమ్మల్ని క్షమించు. అది ఇది అని అడగట్లేదు, అక్కడ క్షమించమని అడుగుతూ ఉన్నాడు. మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం చేరుకోలేము అనేటువంటి సంగతిని మనం గుర్తుపట్టాలి. ఇది గుర్తుపట్టనంతసేపు కూడా మనం దేవునికి సరి అయిన విధంగా మనం ప్రార్థన చేయలేము. మనలో ఉన్నటువంటి పాపం అంతా కూడా క్షమించబడాలి. స్వభావాన్ని ఒప్పుకోవాలి. మన యొక్క స్వభావమే పాపం, మనం చేసే కార్యకలాపాలు కాదు, మన యొక్క స్వభావం అండి. ఈ స్వభావం ఏం చేస్తుంది అని అంటే మనం పాపం చేయడానికి కార్యసిద్ధి కలుగ చేస్తుంది మన మనస్సులో ఉండి. అదే మనస్సును దేవుడు మన యొక్క మనస్సును ఆలయంగా చూస్తూ ఉన్నాడు. ఈ రెండు వైరుధ్యాలను మనం గమనించాలి. అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. మనకి పాపం అనేటువంటిది వచ్చింది. ఎలా వచ్చింది? మన పితరుడు ఆ వంచకుడు ఏం చేశాడు అని అంటే, సృష్టి అంతా చేయబడిన తర్వాత ఆదాము అవ్వలు చేయగానే తడువు చేయకుండా వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఏం చేశాడు? పాపం చేయడానికి పురుకొల్పాడు. పాపం చేశారు వాళ్ళు, ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించగానే ఆ పాపమంతా మనందరికీ వచ్చింది. అందుకే మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క కార్యకలాపాలు అన్నిటిలో కూడా పాపాన్ని మనం చూడగలుగుతాము. ఇది మనం ఆలోచన చేయాలి. మన జీవితంలో ఉన్నటువంటి దౌర్బల్యమైనటువంటి స్థితి. పౌలు అంటాడు, ఇంత దౌర్భాగ్యుడిని నేను అని అంటాడు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి నుంచి నన్ను ఎవరు విడిపించగలడు అని అన్నప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, దైనందిన జీవితంలో వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనల గురించి మనం ఒప్పుకోవాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, 33 నుంచి 34 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మరియు ఇశ్రాయేలీలకు నీ జనులు నీకు విరోధంగా పాపం చేయుట చేత తమ శత్రువులు ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకుని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయనప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని నిన్ను గూర్చి ప్రార్థన చేసినప్పుడు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలో మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఎక్కువగా మనం చేయాల్సినటువంటి సమయం, ఎక్కువగా గడపవలసినటువంటి సమయం ఏంటి అని అంటే మన గురించి మనం ఒప్పుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. ఎక్కువ శాతము మన గురించి మనం ఒప్పుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. నేను మరలా అదే మాటను చెప్తా ఉన్నాను. ఎందుకు అని అంటే, మన జీవితంలో మనం పాపం లక్ష్యం చేసినప్పుడు దేవుడు మన మనవి వినడు. మనలో కడగబడనటువంటి పాపాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని మనం బయటికి తీయాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనము కడగబడితే, సహవాసంలోనికి మనం వచ్చినప్పుడు ఈ కడగబడినటువంటి వాళ్ళందరూ కూడా ఒక చోట కూడి ప్రార్థన చేస్తూ ఉంటే భూమి కంపించిందంట. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాము. సువార్త ప్రకటనకు సంబంధించినటువంటి సంగతులు వాళ్ళు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడుకున్నారు, రొట్టె విరిచారు, పేతురు కోసం ప్రార్థన చేశారు. భూకంపం వచ్చింది, అత్యాశక్తితో ప్రార్థన చేశారు వాళ్ళు. ఇప్పుడు మన జీవితాల్లో ఉన్నటువంటి ఈ పాపాన్ని మనం ఒప్పుకోకుండా సహవాసాల్లోనికి వచ్చాము అనుకోండి, ఏం జరుగుతుంది? సహవాసంలో దేవుడు ఉండడు, గొడవలు అవుతూ ఉంటాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, పాపము ప్రివేల్ అవుతూ ఉంటుంది. అక్కడ
పాపాన్ని గురించినటువంటి ఒప్పుదల లేనటువంటి మనుషులు తిరుగుతూ ఉన్నప్పుడు సహవాసాల్లో ఏం జరుగుతుంది? గొడవలు వస్తాయి. అనేకమైన సహవాసాల్లో సమస్య ఇదే. రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు వచ్చేస్తారు. దేవుడు మన మనస్సుతోనే పని ఆయనకి, మరి దేనితోనూ పని కాదు. మనం ఎంత అందంగా ఉన్నాము, లేకపోతే మనం ఎంత అందంగా బట్టలు కట్టుకున్నాము, మనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, మనకెంత మేధస్సు ఉంది, ఇవేమి చూడడు దేవుడు. నీ మనస్సును చూస్తాడు, మన మనస్సును చూస్తాడు. 6వ తరగతి చదువుకుని చాప మీద కూర్చున్నటువంటి వ్యక్తి కూడా ఆయనకు కావాలి. అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. చదువు లేనటువంటి వ్యక్తులు కూడా ఆయనకు కావాలి. అందరూ కావాలి. అందరినీ చూస్తాడు. అందరి మనస్సులు ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఇక్కడ సొలొమోను చేసినటువంటి ప్రార్థన చదువుతూ ఉన్నప్పుడు చాలా కాలం నుంచి నేను ఇది చదువుతూ ఉంటానన్నమాట. నేను ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు ఒక గంట సేపు ప్రార్థన చేస్తే 45 నిమిషాలు నన్ను గురించి నేను ఏడుస్తాను. మందిరానికి వెళ్తాను చాలాసార్లు మందిరానికి వెళ్తాను. నేను గంట సేపు ఒక్కడనే కూర్చుని ప్రార్థన చేసుకుని వస్తుంటాను. ఖాళీ దొరికినప్పుడల్లా మందిరానికి వెళ్ళిపోతాను. ఇంత పెద్ద మందిరం ఉంది, మీరు రావచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మేము హిందూపూర్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మా బాబు పని మీద వెళ్ళామన్నమాట. వెళ్తే మా పాస్టర్ గారు ఇచ్చారన్నమాట, అక్కడ మందిరం ఉంది, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మీ పని చూసుకోండి, ఎక్కడ హోటల్స్లో అట్లా డబ్బులు వేస్ట్ చేయొద్దని చెప్పాడు ఆయన. అక్కడికి వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత 7 గంటలకి మందిరానికి వెళ్ళాము. ఫ్రెష్ అప్ అయిపోయి మందిరంలో కూర్చుని వాక్యం చదువుకుంటా ఉన్నాం. రాత్రంతా ప్రయాణం చేశాము. ఒక స్త్రీ మెల్లగా తలుపులు తెరుచుకుని వచ్చింది లోపలికి. ఓ మూలన కూర్చుంది. మేము ఈ మూలన కూర్చుని వాక్యం చదువుతూ ఉన్నాము. మా చిన్న పిల్లవాడు నేను గమనిస్తూ ఉన్నాము ఆమెను. హాఫ్ అన్ అవర్ అంటే 30 నిమిషాలు మేము వాక్యం చదువుతూ ఉన్నాం. 30 నిమిషాలు ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉంది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. నెమ్మదిగా తలుపులు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ యొక్క సంగతి నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏడుపు వస్తుంది నాకు. ఎక్కడున్నాం మనం? ఎక్కడో ఆమెను చూసినప్పుడు ఎలా ఉంది అని అంటే, ఎక్కడో పాచి పని చేసుకుంటూ ఉంది ఇండ్లలో. కొంత సమయాన్ని దొరకబుచ్చుకుంది. నాకు అర్థమైంది ఏంటి అని అంటే, నేను అనుకుంటున్నాను ఇలాగ, మరి కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదేమో, లేకపోతే ఇంట్లో చేసుకోనివ్వరేమో. మందిరానికి వచ్చింది, ఎవరిని కలవలేదు, ఎవరిని అడగలేదు. నెమ్మదిగా తలుపు తీసుకుంది, ఒక మూలకు వచ్చింది, కూర్చుంది, 30 నిమిషాలు ప్రార్థన చేసింది. చేసిన తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఎంతమంది వస్తారు మందిరానికి? సహవాసంగా వస్తారు. వ్యక్తిగతంగా మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మందిరంలో ప్రభు సన్నిధి ఉంటుంది. ఇది నేను గమనించాను, ఎన్నోసార్లు గమనించాను నేను. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు గుర్తులు ఇస్తాడు మన మనసుతో మాట్లాడతాడు. మౌనంగా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ అనుభూతిని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఇక్కడ సొలొమోను ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ కట్టడంలో నిన్ను ఉంచలేను, కానీ మేము ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని క్షమించు, నీ నేత్రాలు మా మీద ఉంచు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ప్రార్థన ఇది. వ్యక్తిగతంగా మన జీవితంలో ఉన్నటువంటి ఈ పాపాన్ని గురించి ఒప్పుకోవాలి. పాపం ఏం చేస్తుంది అని అంటే చూడండి, ఆ మాటలు రాశాడు ఇక్కడ 35వ వచనంలో మనం చూస్తే, మరియు వారు నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశం మూయబడి వర్షం లేకపోగా నీవు వారిని ఇలాగు శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఇక్కడ మనం చూస్తూ ఉన్నాడు. పాపం ఏం చేస్తుందంటే, వర్షం లేదు, అక్కడ వర్షం రావడం లేదు వాళ్ళ పాపాన్ని బట్టి. పాపం ఏం చేస్తుంది అని అంటే, శ్రమ తీసుకొస్తుంది కుటుంబాల్లో. ఒక వ్యక్తి చేసేటువంటి పాపం ఏం చేస్తుంది అని అంటే, కుటుంబాన్ని మొత్తం డిస్మాంటిల్ చేస్తుంది, చెల్లాచెదురుగా పడేస్తుంది. ఏ విధమైనటువంటి సమాధానమైనటువంటి పరిస్థితులు ఉండవు కుటుంబాల్లో. కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి పాపం చేస్తే అసమాధానాన్ని తీసుకొస్తుంది పాపం. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాడు, క్షామం వచ్చింది, కరువు. త్రాగుబోతులు ఉంటారు చాలామంది కుటుంబాల్లో. వాళ్ళ వల్ల కుటుంబానికి కరువే ఉంటుంది, క్షామమే ఉంటుంది. వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ప్రార్థన చేస్తారు? ఒకవేళ ఏమన్నా ప్రార్థన చేస్తే ఏం చేస్తాం? వీడిని తీసే ప్రభువా, లేకపోతే వీడిని కొట్టు ప్రభువా, అది ప్రార్థన. ఏం వినడు దేవుడు. ప్రేమించాలి వాళ్ళని,
వాసన వస్తుంది వాళ్ళ దగ్గర. చాలా గందరగోళమైన పరిస్థితులు ఉంటాయి. ఆ కొద్దిసేపే ఉంటుంది, ఆ తర్వాత ఎంతో బాగుంటారు వాళ్ళు. వాళ్ళ మార్పు కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? ఇలాగే ఒక సంఘంలో మాట్లాడుతూ ఉన్నాను, ఒక స్త్రీ ఏడ్చుతూ ఉంది. ఆ స్త్రీ ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ భర్త తండ్రి, మామగారు ఇద్దరు కూడా ఆమె మందిరానికి వచ్చేటప్పుడు వాళ్ళు త్రాగి వస్తారనమాట. అది చెయ్యి ఇది చెయ్యి అంటారు. 2 గంటల వరకు ఆమెను వదిలిపెట్టరు. మధ్యలో వస్తుంది పాపం, ఆడావిడిగా వస్తుంది. అప్పటికి నేను మెసేజ్ ఇస్తూ ఉంటాను. ఒకరోజు చెప్తా ఉన్నాను, అదే పనిగా చెప్తూ ఉంటూ దేవుని ప్రేమ గురించి చెప్తా ఉన్నప్పుడు ఆమె ఏడుస్తూ ఉంది. నాకు అనిపించింది, ఓహో, ఆ త్రాగుబోతు భర్తను బట్టి విసిగిపోయింది, కానీ ప్రేమ గురించి చెప్తే ఆమె తాకబడతా ఉంది. సహోదరులారా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏం చేస్తూ ఉన్నాం? మనం ఎలాంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాము? ఒకవేళ నేనే కారణమైతే నా కుటుంబం విచ్ఛిన్నం అవ్వడానికి నా పాపమే కారణమైతే ఎక్కడికి పోతారు మన పిల్లలు, మన భార్య బిడ్డలు, మన భర్త బిడ్డలు? ఆలోచన చేయండి సహోదరులారా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉజ్జీవం ఇవ్వమని పాటలు పాడతాం మనం. ఆ పాట పాడండి ఎప్పుడైనా, ఎంతో చక్కగా ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఆ ఒప్పుదల గురించినటువంటి పాట అది. నాలో ఉన్న మొస్టంతటిని కడుగు ప్రభువా అని ఒక భక్తుడు పాడినటువంటి పాట. ఓ ప్రభువా ఉజ్జీవము నివ్వు అనేటువంటి పాట. చాలా పాటలు మనకి ఎంతో పరిచర్య చేస్తాయి, చాలా పాటలు. ఇంకా విద్యార్థి గీతవలు అయితే చెప్పనవసరం లేదు. మహాదేవ మహోన్నతుడు అనేటువంటి పాట పాడితే ఏడుస్తూనే ఉంటాం ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు. ఇక్కడ సొలొమోను చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్న, ఈ స్థలము తట్టి తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీకు విరోధంగానే పాపం చేస్తాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు పాపం చేసినప్పుడు ఆ కనెక్షన్ తెగిపోతుందండి. మనకి సంబంధం అంతా కూడా ఏంటి? ఆయన పునరుద్ధరించినటువంటి సంబంధానికి మరలా బ్రేక్ వస్తుంది. అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. ప్రార్థన వినడు పాపం ఉన్నప్పుడు, పాపాన్ని లక్ష్యం చేసినప్పుడు. మనం అనుకుంటా పోయిన సంవత్సరం చాలా మనం అనుకునేటువంటి పాపాలుగా లేవు, కానీ ఈ సంవత్సరం అవి పాపాలుగా దేవుడు చూపిస్తే ఒప్పుకుంటామా మనం? ఆలోచన చేయండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము చాలా వాటిని పాపాలు అనుకోము. నా పిల్లల్ని గమనిస్తూ ఉన్నప్పుడు నాలో లోపాలు చూపిస్తాడు దేవుడు. ఏడుస్తాను నేను అప్పుడు. కొన్నిసార్లు దుఃఖం వస్తుంది. ఎప్పుడన్నా ఆలోచన చేశామా? అరే, పోయిన సంవత్సరం ఇది నాకు తప్పుగా అనపడలేదే, కానీ ఈరోజు అలాంటి గుర్తింపు వస్తుంటే మనం పరిణతిలోనికి వస్తూ ఉన్నాము అనేటువంటి దానికి చిహ్నం అన్నమాట. అర్థమవుతుందా? అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను నేను. కొన్ని సంగతులు ఉంటాయి మనకు తెలియవు. అవి మనం కొంతమంది మనుషులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎన్నో తప్పులు దొరుకుతాయి. కానీ కొన్ని దినాల్లో దైవజనులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు అవి పాపాలుగా మన వైపుకు చూపబడతా ఉన్నప్పుడు మనం ఒప్పుకునేటువంటి స్థితి ఉందా మనలో? ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల పాపము ఇంకా ఏం చేసిందో చూడండి. నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. ఇక్కడ ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఒకసారి నేను సంఘ ప్రార్థనకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా ఎవరు రాలేదు. మా పాస్టర్ గారు నేనే ఉన్నాము. ఆయన కీబోర్డ్ ప్లే చేస్తూ రమ్మన్నాడు, పాటలు పాడదాం ఈలోపు వస్తారు అని చెప్పేసి. నాకు ఆయన తెలిసిన పాట రాదు, వర్షాన్ని గురించినటువంటి పాట అన్నమాట. మొన్న 2025 సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన సంఘటన చెప్తా ఉన్నాను అనమాట. అప్పుడు ఎందుకో తెలియదు కానీ కందుకూరులో మేము చాలా వేడిమి, ఫిబ్రవరి నెలలో అంటే చలి ఉంటుంది, కానీ చాలా వేడిమిని అనుభవిస్తూ ఉన్నాం అన్నమాట. ఎంత వేడి అంటే ఫ్యాన్ల గాలి కూడా సరిపోవడం లేదు. ఆ వర్షం గురించినటువంటి పాట పాడించాడు ఆయన. పాడించిన తర్వాత వాక్యం మొదలుపెట్టాడు. ఆయన వర్షం గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన వాక్యము మొదలుపెట్టగానే వర్షం రావడం ప్రారంభించింది. వర్షం వచ్చిన తర్వాత ఆ రోజుల్లో మేము అనుభవించిన వేడంతా ఒక్కసారికి పోయి చల్లదనం వచ్చేసింది. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను? ఆ రోజు ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనుషుల్లో ఉన్నటువంటి పాపాన్ని గురించి చెప్తూ వచ్చాడు. ఆ పాపం ఒప్పింపబడతా ఉన్నప్పుడు గుర్తుగా ఆయన వర్షాన్ని ఇచ్చాడు. ఆ 6 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలను అనుభవించాం మేము. మనం చాలాసార్లు ఆలోచన చేయాలి సహోదరులారా. ఎవరిని నిందించకండి,
నేనే కారణం. ఐ మే బి ద రీజన్ ఫర్ దిస్ డిస్ట్రక్షన్. నా కుటుంబంలో విపత్తు జరగడానికి, నా సహవాసంలో కష్టాలు రావడానికి నేనే కారణం. విత్డ్రా అవ్వాలి. మనం కొద్దిసేపు దూరంగా వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ సంగతిని మనం ఆలోచన చేయాలి. లేకపోతే మనం చేసేది ఏమి ఉండదు. ప్రార్థన గురించి తెలిసి, ప్రార్థన శక్తి గురించి తెలిసి మనం ప్రార్థన చేయకుండా ఉండిపోతే ఓటి కొండ తెలుసు కదా మనకి, ఓటి కొండలాగా పగిలిపోతాం సహోదరులారా. ఇక్కడ నేను ఒక సందర్భాన్ని చెప్పనివ్వండి. నేను ఒక గంట సేపు చెప్పాను ఆ సందర్భాన్ని ఒకసారి మెసేజ్లో, కానీ మీకు 2 నిమిషాల్లోనే చెప్తానికి ప్రయత్నం చేస్తాను. పేతురుని అడిగాడు, ఏమనుకుంటున్నారు నా గురించి? శిష్యులను అడిగాడు, ఏమనుకుంటున్నారని యేసుక్రీస్తు ప్రభు 16వ అధ్యాయం మత్తయి సువార్తలో. నిన్ను గురించి ఇలాగ అనుకుంటున్నారు అన్నప్పుడు మీరేమనుకుంటా ఉన్నారని అంటే, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అంటే, జీవము కలిగినటువంటి దేవుని కుమారుడు అని అంటాడు. ఆ తర్వాత ఆయన పొగుడుతాడు. పొగిడిన తర్వాత కొద్ది సెకండ్లు ముందుకెళ్ళిన తర్వాత నేను సిలువుకు వెళ్తా ఉన్నానని చెప్పగానే ఏం చేశాడు? ఇది నీకు దూరం అగును గాక అనేస్తాడు. అప్పుడు దేవుడు యేసుప్రభు ఏమంటాడు? సాతానా అంటాడు. అంతకుముందే ఆరోగ్యకరమైనటువంటి సంభాషణ జరిగింది వాళ్ళ జీవితాల్లో. కొద్ది నిమిషాల తర్వాత సాతానా అన్నాడు. అదే వ్యక్తిని. సహోదరులారా, మన పాపాన్ని బట్టి దేవుడు మనల్ని సాతానా అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆలోచన చేయండి. సాతానుడు కొట్టేటువంటి స్థలం ఉంది. ప్రతి వ్యక్తిని కొడతాడు వాడు. పెద్ద పెద్ద ఆకారాలు వేసుకుని రాడు, పెద్ద పెద్ద ఆయుధాలు పెట్టుకుని రాడు ఆయన సాతానుడు. ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ఎలాగా డిస్టర్బ్ చేద్దామా, వీళ్ళు ప్రార్థన కూడుకున్నారని చెప్తాడు. ముసుగు తన్ని పడుకో, ఇంకా పాటలు ప్రారంభించలేదని చెప్తాడు. చలిగా ఉంది కదా, అవసరం లేదు, వెళ్ళక్కర్లేదని చెప్తాడు. 2 స్వరాలు వినబడతాయి మన మనస్సుకి, గుర్తించండి. 2 స్వరాలు. ఏది దైవిక స్వరము, ఏది సాతాన్ యొక్క స్వరము గుర్తుపట్టగలగాలి. చూడండి, సాతానా అన్నాడు, నా వెనక్కి వెళ్ళిపో, నువ్వు మనుషుల సంగతుల్ని మనస్కరిస్తూ ఉన్నావు అనేటువంటి మాట. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ పాపం ఏం చేస్తూ ఉంది అని అంటే, చాలా భయంకరమైన శత్రువుల దాడి ఉంది వాళ్ళకి. ఇశ్రాయేలీలకి శత్రువుల యొక్క ముట్టడి ఉంది వాళ్ళకి. మన యొక్క శత్రువు ఎవడు అని అంటే సాతానుడే. మనకి వేరే పోరాటం ఏమీ లేదు. మనం పోరాడేది ఎవరు వ్యక్తులతో కాదు, మనదంతా ఆత్మీయమైనటువంటి పోరాటం. ఒక వ్యక్తిని వంచేటువంటి ఒక శక్తి ఉంది, ప్రబలమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి ఏం చేస్తుంది అని అంటే మనుషుల్ని పాపంలోనికి నెట్టుతూ ఉంది. అదే మనం సాతానుడు అంటాము. ఎంతో చక్కగా పొగడబడినటువంటి వ్యక్తి, ఎంతో చక్కగా మాట్లాడినటువంటి వ్యక్తి, నీ మీద నా సంఘాన్ని కడతాను అనబడినటువంటి వ్యక్తి, ధన్యుడవు నీవు అనబడినటువంటి వ్యక్తిని సాతానా అన్నాడు. అభ్యంతర కారణం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో సహవాసాల్లో. గొడవలే. చూస్తూ ఉంటాను, నేను చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను. శాంతంగా ఉంచనివ్వరు. దృక్పథం, మన యొక్క దృక్పథంలో మార్పులు రావాలి. ఒక పరిణతి కలిగినటువంటి క్రైస్తవుడు ఏం చేస్తాడు అని అంటే, ఒక విశ్వాసి ఏం చేస్తాడు అని అంటే, తను ప్రార్థనకు కూడుకున్నప్పుడు ఎక్కువ సమయాన్ని తన గురించి తాను ఒప్పుకుంటాడు. మన స్వభావాన్ని ఒప్పుకోవాలి సహోదరులారా. ఎంతసేపు ఒప్పుకుంటాం అనేటువంటిది మీ ఇష్టం, నా ఇష్టం. సమ్మతి అవ్వాలి. చూడండి, ఒక మాట రాయబడి ఉంది యోహాను పత్రికలో. యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 19-20. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకోవాలి. మన హృదయం సమ్మతి అయ్యే వరకు కూడా మనల్ని మనం ఒప్పుకోవాలి సహోదరులారా. ప్రార్థన అంటే ఏదో నేను నా కళ్ళు మూసుకుని 4 మాటలు వల్లించేస్తానంటే కుదరదు. అది అసలు ప్రార్థనే కాదు. కన్నీళ్లు రావాలి మనకి. మన మనస్సు ఏ దోషారోపణ చేస్తుందో, ఎలాంటి సంగతులను చూపిస్తూ ఉందో వాటన్నిటిని మనం ఒప్పుకోవాలి. మనకి నమ్మకం కలగాలి. అమ్మయ్య అనేటువంటిది. రిలాక్స్ అవ్వాలి. ఈ పాపం కడగబడింది
అప్పుడు మాత్రమే మన ప్రార్థన వినబడుతుంది. అందుకే చెప్పాడు, వినినప్పుడెల్లా మమ్ములను క్షమించుము. ఇంకొక అంశాన్ని చూపిస్తాను. 41, 41 నుంచి 43. మరియు ఇశ్రాయేలీలకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి నువ్వు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా ఆకాశమును నీ నివాస స్థలముందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారం సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీలకు నీ జనుల వలన నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడిందని తెలుసుకుందురు. చూసారా, పరదేశులు యేసుక్రీస్తును అంగీకరించనటువంటి వాళ్ళందరూ కూడా పరదేశులే. పరదేశులు అంటే లిటరల్గా అంటే వాళ్ళు ఇంకా ప్రభువులోకి రాలేదు. వాళ్ళని రప్పించమని వేడుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలి? సకల జనుల యొక్క రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఆయన నామాన్ని ఒప్పుకొని మరలా ఈ జనాల్లోనికి కలవాలి, విశ్వాసుల్లోనికి ఈ విశ్వాస గృహానికి చేర్చబడాలి. వాళ్ళు ప్రభు బల్ల విరిచేటప్పుడు మనం చూస్తాం ఏముంది అక్కడ? నేను వచ్చు వరకు నా మరణ పునరుత్థానములను మీరు ప్రచురించుదురు అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. మనకందరికీ ఉన్నటువంటి బాధ్యత. నా నుంచి ఒకడు రావాలి సహవాసానికి, నేను ఒకళ్ళని తీసుకుని రావాలి, ప్రార్థించాలి, తీసుకుని రావాలి. మిగల్చబడిన రొట్టె రసం వాళ్ళనే సూచిస్తూ ఉంది, వాళ్ళనే గుర్తుపడుతూ ఉంది. అనేక మంది ప్రభువుకు వెలుపట ఉన్నారు, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు మందిరము తట్టు తిరిగి నా చేతులు చాపి ప్రార్థన చేసినప్పుడు, ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు, సహోదరులారా, మన ప్రార్థన తీరు మారిపోవాలి. ఈ రోజుతో ప్రార్థనలో మనం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే దేవునికే వందనాలు. ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుంచి మనం అవలంబిద్దాం. ఇక్కడ ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేశారు. వారు వచ్చి ఈ మందిరపు తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నివాస స్థలమందు నీవు విని మన ప్రార్థన వినేటట్లుగా చేయాలి. అరవమని చెప్పడం లేదు, భారభరితంగా చేయాలి. నశించు ఆత్మలెన్నో నా చెంతుండగా నా ప్రభువా నాకిమ్మయ్య అని ఒక ఆయన పాట రాశాడు. ఆ పాటలో ఆంతర్యం అదే. మనం ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తిని మనకి ఇస్తాడు, తీసుకుని వస్తాం, ఇక్కడికి ఈ స్థలానికి తీసుకుని వస్తాం. ఆయన పని మన ద్వారా చేయాలనుకుంటా ఉన్నాడు. మనమేం చేస్తూ ఉన్నాము అనంటే మన యొక్క పాపాన్ని బట్టి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాము. ఈ సంగతులన్నింటినీ మనం ఆలోచన చేయాలి. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంకా నేను ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను, 5-10 నిమిషాల్లో ముగించేస్తాను. 44-45 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి. ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యం నిర్వహించుము. పాపము చేయని వాడు ఒకడునూ లేడు. వారు నీకు విరోధముగా పాపం చేసిన ఎడలనేమి, నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి, వారు వీరిని దూరమైనట్టు కానీ దగ్గరైనట్టు కానీ ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశం ముందు తాము చేసిన దాన్ని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపములు చేసిన ఎడలా. చూసారా, ఇక్కడ మన చెరలోకి ఎప్పుడు వెళ్ళిపోతాము? పాపం చేసినప్పుడు పాపం యొక్క చెరలో ఉంటాం మనం. దాస్యం అంతే. దుఃఖం వస్తుందా మన ప్రార్థనలో? దుఃఖపడాలండి. ఈ దుఃఖము మన ప్రార్థనలో రాకపోతే మన యొక్క ప్రార్థనలు దేవుణ్ణి చేరవు అనేటువంటి సంగతిని మనం ఆలోచన చేయాలి. దుఃఖపడాలి. ప్రభువు మనకు చూపిస్తున్నటువంటి ప్రతి పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ఇదంతా ప్రాఫెసీగా చెప్తున్నాడు. ఇంకా చెరకి వెళ్ళలేదు. ఆ తర్వాత 2 రాజ్యాలుగా విడిపోతుంది. 10 గోత్రాలు ఒక రాజ్యము, 2 గోత్రాలు ఒక రాజ్యము. ఆ తర్వాత నెబుకద్నెజరు వస్తాడు, వాళ్ళని చెరకి తీసుకుని వెళ్ళిపోతాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయం చదవండి. అక్కడ చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. దేవుని యొక్క శిక్షలు వాళ్ళ మీదకి పడ్డాయి. పాపం యొక్క శిక్షలు అలాగే ఉంటాయి. విశ్వాసులైనటువంటి వాళ్ళు పాపం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఊరుకునే ఉండడు, శిక్షలు తీసుకుని వస్తాడు. శిక్షలు పడతాయి.
ఎలా పడతాయి అనేటువంటిది వేరే సంగతి. ఒక వ్యక్తి యొక్క పాపాన్ని బట్టే ఉంటుంది, దేవుడు వారిని చూసేటువంటి విధానంలోనే ఉంటుంది. దేవుని యొక్క క్రమం అది. దేవుడు చూస్తాడు వాళ్ళ సంగతులన్నీ కూడా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అదే చెప్పాడు, చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపములు చేసిన ఎడల. పాపం వల్ల వచ్చినటువంటి బందికాన, ఆల్రెడీ మన పాపం అనేటువంటి బందికానా నుంచి మనల్ని విడిపించాడు, బందీ గృహంలోంచి మనల్ని విడిపించాడు. కొలసి పత్రికలో మనం చూస్తాము, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలోంచి మనల్ని విడిపించాడు, తన రాజ్య వారసులుగా మనల్ని చేశాడు. అద్భుతంగా ఉంటుంది. ఆ మాటలు చదవండి. ఒక బందీ గృహం నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. మరలా బందీ గృహంలోనికి మనం వెళ్తామా? ఆలోచన చేయండి సహోదరులారా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెరకు వెళ్ళిపోయారు 70 సంవత్సరాలు. ఈరోజు ఉదయం చదువుకున్న నేను వాక్య భాగం వచ్చేసిన తర్వాత మందిరం కట్టబడింది. మరలా తిరిగి కట్టబడిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఒక డెలిగేషన్ పంపించారు. మేము ఉపవాసం ఉండాలా లేదా? 70 సంవత్సరాల్లో వాళ్ళు ఉపవాసం ఉండేవారంట. మేము మళ్ళీ ఉండాలా వద్దా అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు చాలా తిన్నగా జకర్యా ద్వారా చెప్పాడు, మీ ఉపవాసాలు నా కోసమే ఉన్నారా మీరు? ప్రశ్న ఉంటుందన్నమాట. అక్కడ ఆశ్చర్యం వేసింది. అసలు మీరు చేసే ఉపవాసం నా కోసమేనా? మీరు ఇలా చేయలేదంటే నేను ఎప్పుడన్నా అడిగానా మిమ్మల్ని? మీరే కదా మీరు చేసినటువంటి పాపాల వల్ల నేను మీ మనవులు ఆలకించలేదు, మీకు విముఖుడిని అయ్యాను అనేటువంటి మాటలు రాస్తాడు అక్కడ. మరలా జ్ఞాపకం చేస్తాడు వాళ్ళకి. తిరిగి వస్తారు వాళ్ళు 70 సంవత్సరాలు అయిన తర్వాత చెర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినప్పుడు చెప్పాడనమాట, ఏంటేనంటే, మీరు మీ యొక్క ఉపవాసాలు నా కోసం చేస్తే అప్పుడు నేను మీ మనవి వింటాను. ఎంతమంది ఉపవాసాలు ఉంటారు? ఉపవాసాలు హెల్త్ కోసం కాదండి, దేవుని కోసం ఉండండి. దేవుని సన్నిధానంలో కుమ్మరించుకోవడానికి ఉండండి. ఇట్ ఈస్ నాట్ ద డైటరీ యాక్టివిటీ, మన యొక్క సమర్పణ అది. ఉపవాసం అంటే మన యొక్క సమర్పణ, సమర్పించుకోవాలి మనం. దేవా, నీ సన్నిధానంలో గడిపేటువంటి ఈ సమయం నాకు దీవెనకరంగా ఉంచండి. నా యొక్క శరీరం వలన ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా నా శరీరాన్ని నేను లైవ్గా ఉంచుతాను నీ సన్నిధానంలో ఉన్నప్పుడల్లా అని ప్రార్థన చేయడం. ఉపవాసాన్ని ఎప్పుడు కూడా డైటరీ యాక్టివిటీగా వాడకండి. నిజముగా మీరు ఉపవాసం ఉంటే మీకు ఆకలి అయ్యేది ఆ రోజు. ఆ సంగతులు నాకు తెలుసు. చాలాసార్లు ఉంటాం మేము ఉపవాసం. మనందరికీ తెలుసు, చాలామంది మీలో ఉన్నారు. మీరు అందరూ అలా ఉంటారని నేను అనట్లేదు. మనమందరం కూడా ఎక్కడో దిక్కున పోన్లే ఒక పూట హెవీగా తినేస్తారు, రెండో పూట ఖాళీగా ఉంచుతారు. దాని ఏదో ఉపవాసం అంటారు వాళ్ళ. అది డైటరీ యాక్టివిటీ అంటారు. ఎందుకంటే మన శరీరము అరుపుకోలేదు కాబట్టి, ఆల్రెడీ కొంత అమౌంట్ మనం తినేసాం, అమౌంట్